ఈ శ్లోకంబు ఆ దేవి అంగీకరించే అంత మేలుకాంచి ఆనందభరితుండనై నాట నుండి చంద్రానుగతయగు చంద్రికయ్యన్ బోలే నారాయణంకితంబైన కవిత్వతత్వ జ్ఞానంబు గోచరంబయ్యే దానికి ఫలంబుగా గోపికా వల్లభుని ఉల్లంబున నిడుకొని నేను రచించిన ఈ శ్లోకాన్ని సరస్వతీదేవి అంగీకరించింది. అంతలోనే నేను మేల్కొని పరమానంద భరితుడనైనాను. ఆనాటి నుండి చంద్రుణ్ణి అనుసరించే చంద్రిక వలె నారాయణునికే అంకితమైన కవితా సరస్వతి నాకు గోచరించింది. దానికి ఫలంగా శ్రీకృష్ణుడిని నా హృదయంలో పదిలపరుచుకున్నాను. పలుకనగలిగే మొదల భాగవత అర్థంబు భర్త కృష్ణుండాయ భాగ్యమొదవెన్ అమృత రసమును గోర అలరు చింతామణి పాత్ర సంభవించు భంగిని ఇప్పుడు. మొదటిది, భాగవతాన్ని పలికే భాగ్యం ప్రాప్తించింది. రెండవది, ఆ భాగవతానికి కృతి భర్త శ్రీకృష్ణుడైనాడు. ఎంత అదృష్టము! అమృత రసాన్ని త్రాగటానికి చింతామణి పాత్ర లభించిన విధంగా ఉన్నది. భాగవతము తేటపరుపుని ఎవ్వండు సాలు శుకుండు దక్కన్ నరుని సకుండు దక్కన్ బుద్ధిని దోచినంత బుధుల చేవిన్నంత భక్తి నిగిడినంత పలుకువాడా. భాగవత పరమార్థాన్ని తేట తెల్లంగా వెల్లడించడానికి శ్రీ శుకుడైనా కావాలి, లేదా శ్రీకృష్ణుడైనా రావాలి. అంతేకాని నా వంటి వాడికి సాధ్యం కాదు. అయితే నా బుద్ధికి తోచినంతగా, పండితుల వల్ల విన్నంతగా, నా భక్తికి సాధ్యమైనంతగా పలుకుతాను. పుట్టిన నాట నుండియును పుట్టద ఎట్టి అదట్టునైనన్ చేపట్టిను తింపన్ చిత్తము శుభంబగు మత్వాక్యసీమకున్ పట్టము గట్టినాడ హరిని పాయక తత్కథనామృతంబు నేను ఉట్టి పడంగన్ చెప్పుదు బుధోత్తములు ఆనుండు శ్రోత్ర పద్ధతిన్. పుట్టిన నాటి నుంచి ఎలాంటి గర్వము నాలో పుట్టి ఎరగదు. శ్రీ మహావిష్ణువునే చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలం అవుతుంది. అందుకని రమ్యమైన నా కవితా రాజ్యానికి విష్ణువునే పట్టంగట్టాను. ఆ మధుసూదనుని కథలు సుధలు చిందిపడే చందాన చెబుతాను. పండితవరేణ్యులు వీణుల విందుగా గ్రోలండి.